హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణూస్ హోమ్ మేడ్ కిచెన్. ఈరోజు ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం చాపుడ్ ఆనియన్స్ 1 కప్, చపాతీ పిండి అండ్ శనగపిండి 2 స్పూన్స్, కారం 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 1 కప్పు. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో చాపుడ్ ఆనియన్ వేసుకొని, శనగపిండి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని, జీరా పౌడర్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఒక సైడ్కి ఉంచేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని మనం పక్కకు ఉంచేసుకోవాలి. అండ్ తాల్చుకున్న చపాతీ పిండి మీద స్టఫ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎలా పెడుతున్నారో అలాగే పెట్టేసుకొని పైన ఒక లేయర్ పెట్టేసి దాన్ని బాగా ప్రెస్ చేసుకొని సైడ్స్కి కూడా ఎలాంటి ఓపెన్ లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి సైడ్స్కి కూడా. అండ్ చూపిస్తున్నట్టు ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నారు కదా, అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఏదైతే సైడ్స్ ఉంటాయో అవి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవాలి. అండ్ ఇవి ముద్దల్లాగా చేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి. అవే ముద్దలు తీసుకొని ఇట్లా తాల్చుకోవాలండి. తాల్చుకున్నాక ఒక రౌండ్ షేప్ వచ్చినాక అన్నిటినీ సైడ్కి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. అండ్ దాని మీద తాల్చుకున్న పిండిని వేసుకొని ఇట్లా చపాతీ చేస్తారు కదా అట్లా చేయాలి. చేసినాక 2 సైడ్స్ అనేవి బాగా కాలినాక ఒక సైడ్ ఆయిల్ వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత, కొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ పరోటాకి అయితే ఎక్కువనే యూజ్ చేస్తారండి. అండ్ అటు సైడ్ అయిపోయాక ఇటు సైడ్ కూడా ఆయిల్ వేసుకొని మనం బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.